శత్రువులను ఓడించే దేవుడు మనకుండగా ఎంతమంది మనల్ని నాశనం చేయాలన్నా, ఎంతమంది మన జీవితాన్ని తలకిందులు చేయాలని చూసిన దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఇది నిజం, జరిగిన చరిత్ర. ఇజ్రాయేల్ ప్రజలు కానాన్ దేశానికి వెళ్తుండగా ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చి వారు సందిగ్ధంలో ఉన్నప్పుడు వెనక నుంచి ఫరో సైన్యం తరుముతున్నారు. వారు వీరిని చంపేదాన్ని చూస్తున్న ఆ టైంలో దేవుడు ఇజ్రాయేల్ సమక్షంలో ఉండి ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు రక్షించడానికి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ సముద్రంలోని ఈ యొక్క ఫరో సైన్యాన్ని దేవుడు నేలమట్టం చేశాడు. ఏ సముద్రం మీద అయితే ఇజ్రాయేల్ ప్రజలు ఆరిన నేల మీద నడిచారో ఆ నేల మీదనే ఫరో సైన్యము కుప్ప కూలిపోయింది. నా జీవితంలో కూడా ఫరో సైన్యం లాంటి వాళ్ళు ఎంతోమంది ఎదురు అవుతూ ఉండవచ్చు. కానీ దేవుణ్ణి మనం ఆశ్రయించి దేవుని మీద మనం బ్రతికితే ఖచ్చితంగా మన యొక్క నాశనాన్ని కోరుకునే వారి గోతులో వాళ్ళే పడిపోయేటట్లు దేవుడు చేస్తాడు. ఈ మాటను బట్టి దేవుడు నిన్ను బలపరచును కాక. ఆమేన్.